హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే మళ్ళీ ఏంటబ్బా వంకాయ తోటలోకి వెళ్ళింది అనుకుంటున్నారా? మా ఇంటి ముందులో అనమాట నేను పెట్టింది, మీకు తెలుసు కదా. కూరకి ఏమీ లేవు ఫ్రెండ్స్, ఇంకా వంకాయలు, పైరు వంకాయలు అంటే ఫస్ట్లో బాగా దిగినాయి, పెద్దవి ఇప్పుడు చిన్న చిన్నవి దిగినాయి అనమాట. అయ్యే కోసాను అనమాట. చూడండి, మనం పెట్టుకుంటే మనకి బయటికి కొనుక్కోకుండా సరిపోతుంది. నేను వంకాయలు మాత్రం ఇప్పుడు వరకు కొనలేదు, కూరగాయలు. మధ్య మధ్యలో ఏమన్నా టమాటా కాయలు కాడ చూపించా కదా, అది మనం పెట్టుకుంటే అంత ఉపయోగపడతాయి అనమాట. చిన్న స్థలం ఉండ కుండీల్లో పెట్టుకోవచ్చు, ఏమన్నా పాడైపోయిన బకెట్లో కానీ. నేను అలాగే పెడతాను ఫ్రెండ్స్. అలాగే మనము ఏదన్నా పని చేసినప్పుడు దాన్ని కష్టపడాలన్నమాట. కష్టపడితేనే ఏదైనా వచ్చిద్ది అనమాట. నేను వాటికి రోజు నీళ్లు పోస్తే ఎండాకాలం అయినాను నీళ్లు ఎరువు తప్పనిసరిగా వేస్తాను. పైరుకాయ దిగుతానే ఉంటుంది. చూసిన వాళ్ళు అంటారు కాయ దిగుతానే ఉంది చెట్టున అని అంటానే ఉంటారు, పాలకొచ్చేవాళ్ళు వీళ్ళు. మనం ఏదన్నా సాధించాలనుకుంటే ముందలకు సాగాలి, అలా ఆగిపోకూడదు అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు మనం అది పట్టుదల ఉండాలి మనిషికి అనేది. పట్టుదల ఉంటేనే మనం ముందలకు నడుస్తాం అన్నమాట. ఎక్కడేసిన గొంగళి అక్కడే పట్టుదల లేకుండా ఉంటే అసలు ఏమీ సాధించలేమన్నమాట. అది కుండీలో పెట్టాను చూడండి, పుదీనా అనమాట. అది అస్సలు నిత్యం నేను కత్తిరిస్తానే ఉంటే చిగురు వస్తానే ఉంటుంది. మళ్ళీ బొప్పాయి చెట్టు, అది విత్తనం అంటే ఏరే విత్తనం కింద పెట్టాలి. అలాగే మనం అలా సాధించాలన్నమాట. అలాగే అలా పట్టుదల ఉంటేనే ముందులోకి సాగుతామన్నమాట. అది ఎవరైనా ఏ పనైనా ఏదైనా. అలాగే చూడండి ఫ్రెండ్స్, కనకమరాల చెట్లు నిత్యం పోస్తానే ఉంటుంది, దానికి నీళ్లు పోస్తానే ఉంటా, ఎరువేస్తానే ఉంటాను అనమాట. చాలా ఒకే చెట్టు అది. అలాగే నిమ్మ చెట్టు పెట్టాను రీసెంట్గాను, ఒక సంవత్సరం అవుతుందేమో, 7-8 నెలలు అవుతుందేమో. అది సిగురు వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉంది. నిమ్మకాయలు ప్రతి ఒక్క దానికి మనకు అవసరం కాబట్టి నిమ్మకాయలు పొద్దుండే పరగడుపున మనము ఉడికి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు గ్లాసులు, అది పురుగులు ఉంటాయి అనమాట. ఆ పురుగులు మనం చంపేసుకోవాలి. నిమ్మ చెట్టుని ఎక్కువ పడతాయి అనమాట. అది ఆ పురుగు అలా చంపేసేయాలన్నమాట. నేను అలా చంపేస్తాను. తెలియని వాళ్ళు ఉంటే అలాంటి పురుగు ఉండేవాళ్ళు తీసేసేయండి, లేకపోతే చెట్టు వెదగనేదు. అలాగే ప్రతి ఒక్కటి నిమ్మకాయ చెట్టు ఉంటే మంచిది. అది ఆ పురుగుని అట్ట చంపేయాలి. అది తీసి మీకు చూపెట్టానుకైనా ఆశించాను. ప్రతి ఒక్కరు పరగడుపున నిమ్మకాయ పిండుకుని గోరచ్చ నీళ్ళు తాగితే గ్యాస్ అనేది ఏమి దరిచేంత ఆరోగ్యంగా ఉంటాం అనమాట. అందుకే నేను నిమ్మ చెట్టుని పెంచుతాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.